అసలు నైతిక విలువల గురించి మీరు చెప్పారు కదా! నైతిక విలువలను పెంపొందించడానికి మీరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు యువకులు, విద్యార్థుల్లో. అంటే నైతిక విలువలనేది ఎక్కడ నేర్చుకోగలరు? బడిలోనా? బడి బయటనా గురువుగారు నైతిక విలువల గురించి? నైతిక విలువలు అనేటటువంటివి నేర్చుకోవడానికి ప్రధాన ప్రాంగణం పాఠశాల. పాఠశాల. అందులో అనుమానం లేదు. ఓకే. కానీ ఇంటి దగ్గర నుంచి నైతిక విలువల కొరకు వాతావరణం ప్రతి చోట అట్లా ఉండవలసిందేనండి. అందులో ఇప్పుడు నేను ఇలా నడిచి వెడుతున్నాను అనుకోండి, ఓ పెద్ద గులాబీ పువ్వు అక్కడ అడ్డంగా ఉందనుకోండి, నేను దాన్ని దాటి వెళ్ళిపోను. నేను ఆ గులాబీ పువ్వుని తీసేసి కాస్త ఓ చాటుగా ఎవరు తొక్కని చోట పెట్టి వెళ్ళిపోతాను. నేను తొక్కకపోవడమే కాదు, ఎవరూ తొక్కకూడదు. అంత మృదువైనది, అంత లాలిత్యమైనది. ఆ పువ్వు ఎందుకనో ఎవరి దగ్గర నుంచో కింద పడింది. అది అలా భద్రంగా ఉండాలి తప్ప అది తొక్కబడకూడదని పక్కన పెట్టేస్తాను. పిల్లలు కూడా అంతే. వాళ్ళు కనపడినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సంయమనం ఉండాలి. పిల్లల దగ్గర మనం అలా మాట్లాడకూడదు. బయట సమాజంలో వాతావరణం అలా ఉండాలి. ఏది చేస్తున్నా ఇది పిల్లల కంట పడితే, పిల్లలు పాడైతే దేశ భవిష్యత్తు పాడవట్లా, కుటుంబాలు పాడైపోవట్లా. కాబట్టి నాకు అందులో ఏ విధమైనటువంటి బాధ్యత లేదని నేను ఎలా తప్పించుకోగలను? కాబట్టి ఇది పిల్లల కంట పడితే, ఇది పిల్లలు చదివితే, ఇది పిల్లలు వింటే అని ప్రతి వాళ్ళు పిల్లలకి మంచి విషయం అందేటట్టుగా చూసామనుకోండి, వాళ్ళకి మంచి విషయాలే అందుతాయి. కాబట్టి అది ఒక చోటే అందేది కాదండి నిజానికి. బడిలో అన్ని చోట్ల అందాలి. బడిలో ఉండే అంటే పుస్తకాలలో ఉన్న పాఠ్యాంశాలతో నైతిక విలువలు పెంపొందిస్తాయి గురుగారు? ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు రామాయణం చదివితే అందులో శ్లోకం ఉంటుంది. సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోపెట్టుకుని పాఠం చెప్పినప్పుడు, నువ్వు ఈ చదువు ద్వారా ఒక అర్హతని పొందుతున్నావు. నువ్వు ఒక సమున్నత స్థానంలో కూర్చుంటావు. ఆయన చదువుకున్నవాడు అంటే ఆయన చెప్పిన మాటకి విలువిస్తాడు. ఒక ప్రత్యేకమైన చదువుకున్నాడు అనుకోండి, ఆయన ఒక జిల్లాకి అధికారి అవ్వచ్చు, ఒక గొప్ప వైద్యుడు అవ్వచ్చు, ఒక గొప్ప సాంకేతిక పట్టభద్రుడు కావచ్చు. తద్వారా ఆయన ఆనకట్ట కట్టచ్చు, ఈయన వైద్యం చేయొచ్చు, ఆయన సంతకం పెట్టి 10 ఎకరాల భూమిని పేదవాడికి ఇవ్వచ్చు. చదువుతో పాటే నీకు చదువు తెస్తున్న ఈ అధికారం ఉందే, ఈ అర్హత ఉందే, దీన్ని సమాజం కోసం వాడాలి తప్ప ఈ అర్హతని నువ్వు నీ స్వప్రయోజనానికి వాడుకోకూడదు. అంతకన్నా పాపం ఇంకొకటి లేదు. నీకు చదువు ద్వారా సంక్రమిస్తున్న ఈ అర్హత గురువుల వలన సంక్రమిస్తోంది. ఈ పాపం నాకు కూడా వస్తుంది నీలాంటి అయోగ్యుడికి చెప్పినందుకు. ఏ గురువు పాఠం చెప్తారా, ఇంత మహానుభావుడు వచ్చాడు అధికారి అయి అని 10 మంది పొగిడేటట్టు బ్రతకరా. నువ్వు చదువుకుని ఈ స్థానంలోకి వెళ్ళి ఇంతమందికి ఉపయోగపడు. నీకు పాఠం చెప్పినందుకు, నా ఊపిరిని వాక్కుగా మార్చి నీకు చెప్పినందుకు నా జన్మ కూడా సార్థకం అవుతుంది అని గురువు చెప్పాడనుకోండి శిష్యుడికి, విద్యార్థి మీద అది ప్రభావం చూపిస్తుంది. అప్పుడు అది నైతిక విలువలు కాలేదా? అయింది కదా. కాబట్టి పాఠశాల ప్రాంగణం నైతిక విలువలు సంతరించుకోవడానికి చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది. అక్కడే అసలు పిల్లలతో కలిసి జీవించడం, పక్క పిల్లవాడితో ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎట్లా ఉండాలి, అన్ని విషయాలు పిల్లాడు ఎక్కువ గడిపేది సమయం అక్కడే కదండి. అక్కడే వాడు బాగా ప్రభావితుడు కావాలి. కరెక్టే గురుగారు మీరు చెప్పింది. కానీ ఇప్పుడు పోటీతత్వం ఎక్కువైంది, కార్పొరేట్ విద్య ఎక్కువ అయిపోయింది. ప్రభుత్వ పాఠశాలల కన్నా కార్పొరేట్ విద్య ఎక్కువ అయిపోయింది. ఎన్ఐటీలంట, ఐఐటీలంట, నీట్లంట, ఇలా చాలా వచ్చేలకి ఎంతున్నా కూడా వాళ్ళని బట్టే చదువులు అయిపోయినాయి. ఏదో వస్తే వాళ్ళ కాలేజీకి ఫస్ట్ ర్యాంకులు రావాలి, ర్యాంకుల కోసం పోటీ పడే ఈ ప్రపంచంలో, ఈ ఉరుకుల పరుగుల చదువుల జీవితంలో నైతిక విలువలు ఎక్కడ వస్తాయంటారు? అక్కడ వాళ్ళ నైతిక విలువలు ఎలా పెంపొందించాలో చేస్తారు? చెప్తున్నది అదే కదా. చెప్పండి పాఠాలు. పాఠాలతో పాటుగా ఈ చదువుకుని నువ్వు పొందిన అర్హత సమాజ ప్రయోజనానికి పనికొచ్చేటట్టుగా నువ్వు చూడు అని చెప్పగలిగారనుకోండి. అంతకన్నా కావలసింది ఏంటి అంటే, నేను వ్యక్తిగతంగా ఒకరి గురించి చెప్పానని మీరు అనుకోకపోతే నేను మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి గురుగారు. మాకు కాకినాడ పట్టణానికి కార్తికేయ మిశ్రా గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా వచ్చారు. తెలుసు.
అప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు లేవు. మేమందరం ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళం. అంటే తప్పనిసరి పరిస్థితి అయితే అవే కాచుకుని వడగట్టుకు తాగడం, లేకపోతే బయట కొనుక్కు తెచ్చుకోవడం ఏదో చేసేవాళ్ళం. అట్లాంటప్పుడు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చారు. వస్తే అప్పుడే నాకు బయట నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి క్యానో ఏదో వచ్చింది. ఆయన నన్ను అడిగారు, మంచినీళ్ళు మీకు లేవా అని అడిగారు. నాకే కాదండి, ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవు అన్నాను. మీరు నమ్మండి, ఆయన నోటి మీద చెయ్యేసుకొని కూర్చున్న ఆయన అలా వెనక్కి వాలిపోయారు. నేను పరిపాలిస్తున్నటువంటి కలెక్టర్గా ఉన్న చోట ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవ్వరికీ మంచినీళ్ళు లేవా? గురువుగారు, ఈ ప్రాంతవాసులందరికీ 10 రోజులలో మంచినీళ్లు దొరికేటట్టు చేస్తాను, లేకపోతే నేను అక్కడ కూర్చుని ఉపయోగం ఏముందండి అన్నారు. నేను అడగలేదు ఆయన్ని. 10వ రోజు అందరికీ పంపులు వచ్చేసాయి. వచ్చేయడం కాదు, ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే నీళ్లు పట్టుకోండి అని బయట కూడా ట్యాప్స్ వేశారు ఆయన. అప్పుడు నేను భోగట్టా చేశా, ఈయన ఎక్కడ చదువుకున్నారు? ఆయన హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో చదువుకున్నారని. నేను ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే, ఇక్కడే పాఠశాలలో చదువుకున్న చదువు సమాజానికి ఎలా వినియోగించుకోవాలో ఇక్కడే చదువుకుని నేర్చుకున్నాడు ఆయనని చెప్పి పొంగిపోయారు వాళ్ళ ఉపాధ్యాయులు. నేను మీకు ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ చెప్పాను. ఆయన ఐఐటి చదివారు, ఆయన ఐఏఎస్ చదివారు, ఆయన చాలా వాటిల్లో టాపర్. ఆయన తలుచుకుంటే నిజానికి ప్రభుత్వం ఇచ్చే ఈ జీతం కన్నా ఆయన బయటికి వెళ్ళిపోతే ఆయనకి లక్షల జీతం వస్తుంది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండిపోయింది ఎందుకు? 10 మందికి ఉపయోగపడాలి. ఆ భావన ఉందనుకోండి, ఏది చదువుకుంటే మీకు ఇబ్బంది? అది చదువుకున్న వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు అంత చదువుకున్నారు, అంత గొప్పవారు అయ్యారు, ఏం ఇబ్బంది వచ్చింది? సమాజంలో అందరూ అబ్దుల్ కలాంలు, అందరూ కార్తికేయ మిశ్రా కోరికతోటే నైతిక విలువలు చెప్పడం కరెక్ట్. మీరు చెబుతున్న పాఠశాలల్లో అది నేర్పడం లేదు కదా. ఎందుకు అనుకుంటున్నారు? చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. అది ఒక భావన. అంటే ప్రస్తుత సమాజంలో పబ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్ ఎక్కువ అయిపోయింది కదా. అక్కడక్కడక్కడక్కడ దోషాలు ఉండొచ్చు. నేను ఎక్కడా దోషం లేదని నేను అన్నాను, కానీ దోషం ఉంటే దిద్దడానికి ప్రయత్నం చేయాలి. మనం సిద్ధాంతం చేసేసామనుకోండి అన్ని చోట్ల దోషాలు ఉన్నాయని. నేను ఇప్పుడే మీకు భారతీయ విద్యాభవన్ స్కూల్ని ఉదాహరణగా చూపించాను. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ నైతిక విలువలకి పెద్దపీట వేసేది, అట్లా పాఠం చెప్పేటటువంటి టీచర్లు నాకే వ్యక్తిగతంగా ఎందరో పరిచయం ఉన్నారు. వాళ్ళు పాఠం చెప్తుంటే పాఠంతో పాటుగా నైతిక విలువల్ని కలిపేసి చెప్తారు, అంత అందంగా, అంత బాగా చెప్తారు. వాళ్ళు ఉన్న చోట మరి ప్రభావం ఉండదండి పిల్లల మీద? ఖచ్చితంగా ఉంటుంది. అందుకని అది లేని చోట ఏమిటంటే ఆ స్పృహ కలిగేటట్టు వాళ్ళు కూడా అది పాటించేటట్టు చూసే ప్రయత్నం చెయ్యాలి. దానికోసమే కదా ప్రభుత్వం కూడా ఆరాటపడుతోంది, దానికోసమే కదా సమాజంలో పెద్దలు అందరూ ఆరాటపడుతున్నారు. ఇప్పుడు మీ ఆరాటం కూడా అదే కదా. కాబట్టి మనం అందని చోట అది అందాలని కోరుకుందాం. అంటే ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులు నైతిక విలువలు పాటిస్తే మన పిల్లలు అలా వారి పిల్లలు వాళ్ళని పెంపొందించుకుంటూ పోయేది. అంటే రవీంద్రనాథ్ ఠాగూరు ఫుల్ టికెట్ కొనుక్కోకుండా హాఫ్ టికెట్ కొనుక్కొచ్చి తండ్రికి డబ్బు ఇచ్చేసి, నాన్నగారు నా వయసు తక్కువ చెప్పాను హాఫ్ టికెట్ కొనుక్కున్నాను అన్నాడు. తండ్రి గారు లోపలికి వెళ్ళి డబ్బట్టుకొచ్చి, నేను మీకు అబద్ధం చెప్పి ఇలా వచ్చానని పెనాల్టీ కట్టి రైల్వేస్కి రిసీట్ పట్టుకురా అని డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత జీవితంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తప్పు చేయలే. ఎవరిది ఆ కీర్తి? దేవేంద్రనాథ్ ఠాగూర్ది, తండ్రి గారు. మరి అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఉంటారా గురుగారు? మనకి చాలా మంది, అరే నా కొడుకు ఎంత బాగా తక్కువ టికెట్ తో వచ్చాడు చూడండి, నా కొడుకు ఎంత తెలివితేటలు చూడండి వీడికి అనేవారు కూడా ఉంటారు గురుగారు. అందరికన్నా ముందు పిల్లలు బాగుండాలని కోరుకునే వాళ్ళ తల్లిదండ్రులే. అమాయకత్వం చేత తెలియక ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో, కానీ అలా అంటే వాడికి మరీ ప్రమాదము అంటే అట్లా చెయ్యరు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. లోయర్ బెర్త్లో ఏమీ చదువుకోనటువంటి ఒక ఆవిడ పసిపిల్ల పుట్టగానే ప్రయాణం చేస్తోంది అనుకోండి. పసిపిల్లని ఇటు పడుకోబెట్టి తను గోడన్నవే పడుకోదు, పిల్లని గోడన్నవే పడుకోబెడుతుంది. అది ఎవరు నేర్పక్కర్లా, తన పిల్ల గురించి తను చూసుకుంటుంది, కింద పడిపోతుందేమో అని. తల్లిదండ్రులకి బిడ్డలు బాగుండాలని కోరుకుంటే తీరుతుంది. కొంచెం మంచి విషయాలు అందిస్తే పిల్లలందరూ బాగుంటారు.